మా తాత చిన్నప్పుడు గిట్ల చెప్తుండేను వాళ్ళ మా తమ్మునికి పడుసు పిల్లగాళ్ళంటే ఎట్లుండాలి ఏం కథ బండను గుద్దితే 16 వక్కలు కావాలి 4 అడుగులు నడవంగానే అవ్వో అయ్యో అంటే ఎట్లరా పిల్లగా మేమైతే పొద్దుపోడు ఒక ముందు పోతే పొద్దుకేదాకా మూట కొట్టొస్తుంటే తెలుసునా ఇప్పుడు 5 కిలోమీటర్లు నడుమన్నా నడుతా నువ్వు నడతావా అని ఇజ్జ తీసేటోడల్లా నిజమే కదా మరి నిండా 30 ఏళ్ళు లేనోళ్ళకే పెయి నిండా రోగాలు ఒక్కంతరం మెట్లు ఎక్కగానే అవ్వో అయ్యో అని ఆయాసపడుతుంది ఇక 2 అంతరాలు ఎక్కితే తెల్లారు లేసుడే లేదు గట్లున్నది మరి మన జమానా కానీ వెనకటోళ్ళు ఎంత గట్టోళ్ళో గీ అవ్వని చూస్తే పురాగెరకైతుంది 30 ఏళ్ళకే అయ్యా అవ్వా అని ఆయాస పడుతున్నారు కొంతమంది. అదే బ్రిటన్లో ఉండే గీ 102 ఏళ్ళ వయసున్న మానేటి బైల్లి అనే అవ్వని చూడురి ఎంత హుషారున్నదో. 102 ఏళ్ళ వయసు అంటే అడుగు తీసి అడిగేసుడే కష్టం, మనసులను కూడా మరిచిపోతారు. అసొంటిది అవ్వ ఎంత గట్టి పిండం ఉన్నది ఏం కథ. కాటికి కాలు జాపిన వయసులో విమానం కాక్పిట్లో కూర్చొని స్కై డైవింగ్ చేసింది. ఇట్లా ఈ అవ్వది మొన్ననే 102 ఏళ్ళ పుట్టిన బర్త్డే అయిందట. దానికి గుర్తుగా స్కై డైవింగ్ చేయాలనుకున్నది. ఎంబడే ఇంట్లో చెప్తే నీ అవ్వ ముసల్తానానికి కుసుమగూడాలు అన్నట్టు మూలకు కూసాక నీకెందుకే గయాని మళ్ళా కాలుష్య ఇరిగితే ఎవడు పట్టుకొని తిరగాల నేను అని గులుక్కోకుండా సీదా అవ్వను స్కై డైవింగ్ ఎయిర్ ఫీల్డ్కి తోలుకపోయారట. ఇక విమానంలో 6900 ఫీట్ల ఎత్తుకు పోయినాక ఆడికెళ్ళి అమాంతం కిందకు దుంకింది. ఇట్లా ఈ ఓల్ బ్రిటన్లో 102 ఏళ్ళ వయసులో డైడ్ అయిపోకుండా స్కై డైవింగ్ చేసిన ఉద్దండ పిండానివి నువ్వేనే అవ్వా అని ఓ రికార్డు కూడా చేతిలో పెట్టిర్రు. అన్నట్టు 100 ఏళ్ళ బర్త్డే కూడా గిట్లనే స్కై డైవింగ్ చేసింది అవ్వ. అవునే బయలవ్వ ఎట్లా అనిపిస్తుంది ఇట్లా విమానంలోకి వెళ్ళి దుంకినాక? ఏ గిదే పాటిది బిడ్డ, ఇది వరకు బొచ్చాడు సార్లా దుంకిన. దేవుని పుణ్యాన కాలు చేతులు మంచిగా ఉన్నాయి. ఇక రోజులు లెక్క పెట్టుకుంటున్నా బిడ్డ. చూసేటి అన్నీ చూసినా, చేసేటి అన్నీ చేసినా. ఇక నాకు ఇష్టమైన డైవింగ్ చేసి తృప్తిగా పోవాలనుకుంటున్నా. అటెంక దేవుందయ్యా అని అనుకొచ్చింది. ఇక నీకేమైతుంది అవ్వ, 100 కాదు 120 అయినా చేస్తట్టున్నావు పో. దేవుడిచ్చిన నిండు 100 ఏళ్ళ హౌస్ సల్లగా బతికి బోనస్ హౌస్ను కూడా తెచ్చుకున్నావు. యాళ్ళకి ఇంత దీని గోళీలు వేసుకొని మంచిగా ఉండు, సరేనా?